మ్మ్. ఒక్కసారి మనం సర్కస్లో తాడు మీద నడిచే విన్యాసకుడిని ఊహించుకుందాం. కింద చాలా ఎలాంటి సేఫ్టీ నెట్ అంటే భద్రతా వలయం లేకుండా గాల్లో అంత ఎత్తున నడవడం ఎంత ప్రమాదకరం కదా. అవును, ప్రతి అడుగూ సవాలే. ఏమాత్రం పట్టుతప్పినా ప్రాణాలకే ముప్పు. కరెక్ట్. వాస్తవానికి ఒక సాధారణ పౌరుడు ఉద్యోగ జీవితం కూడా సరిగ్గా అలాంటిదే కదా. ఒకప్పుడు అంటే ఎలాంటి ఆర్థిక భద్రత లేని రోజుల్లో ఒక కార్మికుడు తన జీవితమంతా ఫ్యాక్టరీల కోసం ధారపోసి చివరకు వయసు మీద పడ్డాక రోడ్డున పడేవాడు. ఖచ్చితంగా. కింద పడిపోకుండా ఆపుతుంది అన్న భరోసా ఆ సర్కస్ విన్యాసకుడికి ఎంత అవసరమో, ఒక కార్మికుడికి ఈ చట్టపరమైన భద్రతా వలయం కూడా అంతే అవసరం. అదే ఈరోజు మన టాపిక్. ఈరోజు మనం ఉస్మానియా యూనివర్సిటీ LLB 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులోని లేబర్ లా 2 సబ్జెక్ట్లో ఉన్న యూనిట్ 4 గురించి లోతుగా విశ్లేషించబోతున్నాం. అవును, ఈ పత్రాలలో ప్రధానంగా 3 చట్టాల గురించి ప్రస్తావించారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చట్టం 1952, ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961 మరియు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972. ఒక లా ప్రొఫెసర్గా మీ అనుభవంతో చెప్పండి, అసలీ చట్టాల వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమేంటి? ఇవి కేవలం పరీక్షల కోసం చదువుకునే పుస్తకాలకే పరిమితమా? లేదండి, ఇవి కేవలం సిద్ధాంతాలు కావు. ఇవి ఒక సాధారణ ఉద్యోగి జీవితంలో ఎదురయ్యే ఆర్థిక అనిశ్చితులు, వృద్ధాప్యం లాంటి సమయాల్లో ఎలా అండగా ఉంటాయో చెప్పే ప్రాక్టికల్ టూల్స్. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది రాళ్లు ఇవే. సూపర్. అయితే ఈ చట్టాలను ఒక ఉద్యోగి జీవిత చక్రంతో అనుసంధానించి చూద్దాం. ఉద్యోగ జీవితం మొదలుపెట్టగానే ప్రతి ఒక్కరికి వచ్చే మొదటి ఆలోచన రిటైర్మెంట్ తర్వాత పరిస్థితేంటి అని కదా. అవును. అక్కడే ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లేదా EPF చట్టం 1952 తెరపైకి వస్తుంది. అసలు 1952 లాంటి తొలి రోజుల్లో ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఆ నేపథ్యం తెలుసుకోవటం చాలా ముఖ్యం. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో మన దగ్గర పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతోంది కదా, కాని కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అంటే సేవింగ్స్ లాంటి ఉండేవి కాదా? లేవు. వాళ్లు జీవితమంతా పనిచేసి వృద్ధాప్యంలో కనీస ఆదాయం లేక పేదరికంలో మగ్గిపోయేవారు. వృద్ధాప్యమనేది ఒక శాపంలాగా మారకూడదు అనే ఉద్దేశ్యంతో అప్పటి ప్రభుత్వం ఈ 1952 చట్టాన్ని తీసుకొచ్చింది. ఓహో, అంటే కార్మికుడు సంపాదిస్తున్న కాలంలోనే అతని భవిష్యత్తు కోసం ఒక నిధిని పొదుపు చేసేలా చేయడం అనమాట. ఖచ్చితంగా. బలవంతంగానైనా పొదుపు చేయించడం దీని ఉద్దేశ్యం. అంటే ఇదొక నిర్బంధ కిడ్డీ బ్యాంక్ లాంటిదా? మనకిష్టం ఉన్నా లేకున్నా జీతం నుంచి కొంత కట్ చేసి దాచిపెడతారు. కాని ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ నిధిలో కేవలం ఉద్యోగి మాత్రమే కాదు, యజమాని కూడా భాగస్వామి అవ్వాలి అంటారు. నిజమేనా? అవునండి, సరిగ్గా చెప్పారు. ఇదే ఈ చట్టం యొక్క అత్యంత శక్తివంతమైన అంశం. సెక్షన్ 6 ప్రకారం ఒక ఉద్యోగి తన బేసిక్ జీతం మరియు కరువు భత్యం అంటే DA కలుపుకుని ఆ మొత్తంలో 12% తప్పనిసరిగా ఈ ఫండుకు చెల్లించాలి. ఇక్కడ గొప్ప విషయమేంటంటే, యజమాని కూడా తన జేబులోంచి ఖచ్చితంగా ఆ 12% మొత్తాన్ని ఆ ఉద్యోగి ఖాతాలో జమ చేయాలి. వావ్! ఒక రకంగా ఇది ఫోర్స్డ్ వెల్త్ క్రియేషన్ లాంటిదే కదా. యజమాని నుంచి మనకు అదనంగా దక్కే హక్కు. కాని దీన్ని చాలామంది కేవలం ఒకటే ఫండ్ అనుకుంటారు. అవును, అందరూ PF కట్టవుతోంది అంటారు. కానీ పత్రాలను లోతుగా పరిశీలిస్తే ఇందులో 3 వేర్వేరు పథకాలున్నాయి. ఆగండి, 3 పథకాలా? అందులో ఎన్ని భాగాలున్నాయని పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఆ 3 ఏమిటో కొంచెం వివరిస్తారా? మొదటిది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అంటే EPF. ఇది రిటైర్మెంట్ సమయంలో ఒకేసారి చేతికి వచ్చే పెద్ద మొత్తం. ఓకే, ఒక లంసమ్ అమౌంట్ వస్తుందన్నమాట. అవును. ఇక రెండవది 1995లో ప్రవేశపెట్టిన ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ EPS. యజమాని చెల్లించే 12%లో కొంత భాగం అంటే సుమారు 8.33% ఈ పెన్షన్ ఫండ్కు వెళ్తుంది. ఓహో, అంటే వృద్ధాప్యంలో ప్రతి నెల వచ్చే పెన్షన్ దీన్నుంచే వస్తుందన్నమాట. మరి మూడోదేంటి? మూడవది చాలా కీలకమైనది కాని చాలా తక్కువ మందికి తెలిసింది. అదే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ EDLI అంటారు. ఇన్సూరెన్స్ కూడా అందులోనే ఉంటుందా? ఇది వినడానికి చాలా కొత్తగా ఉందే. ఈ ఇన్సూరెన్స్ కింద ఎవరైనా చనిపోతే పరిహారం వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఉద్యోగి సర్వీస్లో ఉండగా దురదృష్టవశాత్తు మరణిస్తే అతని ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్తో పాటు ఈ పథకం కింద అదనంగా జీవిత బీమా మొత్తం వారి కుటుంబానికి అందుతుంది. అబ్బా,
దీనికోసం ఉద్యోగి ఏమైనా ఎక్స్ట్రా ప్రీమియం కట్టాలా? అదే ఇక్కడ అస్సలైన ట్విస్ట్. ఉద్యోగి ఒక్క రూపాయి కూడా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. ఆ భారం పూర్తిగా యజమానిదే. రియల్లీ? ఒకే దెబ్బతో పొదుపు, పెన్షన్ మరియు జీవిత బీమా. నిజంగా అద్భుతమైన సామాజిక భద్రతా వలయమిది. పైగా సెక్షన్ 7 ప్రకారం ప్రభుత్వం దీనిపై ప్రతి ఏటా మంచి వడ్డీని కూడా ఇస్తోంది కదా? అవును, కాంపౌండింగ్ వల్ల రిటైర్మెంట్ నాటికి ఇది భారీ నిధిగా మారుతుంది. ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ వాస్తవ ప్రపంచంలో నాకు ఒక సందేహం వస్తుంది. ఒకవేళ యజమాని నా జీతం నుంచి 12% కట్ చేసుకొని తన వాటా దానికి కలపకుండా ఆ డబ్బును తన వ్యాపార అవసరాలకు వాడుకుంటే ఇది జరుగుతుంది కదా బయట? ఉంటాయి. యజమాని ఖాతాలను సీజ్ చేయటం, ఆస్తులను జప్తు చేయటం ద్వారా బాకీ వసూలు చేయవచ్చు. వావ్! అంటే వదిలిపెట్టరన్నమాట. అంతేకాదు, ఉద్యోగుల వాటాను కట్ చేసుకొని ప్రభుత్వానికి జమ చెయ్యకపోతే అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకొస్తుంది. జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశముంటుంది. అందుకే కంపెనీలు పీఎఫ్ అంటే అంత భయపడతాయన్నమాట. సరే, రిటైర్మెంట్ నాటి భద్రత గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఉద్యోగ జీవితం మధ్యలో ఎదురయ్యే అత్యంత కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అదే మాతృత్వం. అవును, మహిళల కెరీర్లో ఇదొక అతి పెద్ద మలుపు. కెరీర్ మిచ్చిన ఎదుపుర సమయంలో ఒక మహిళ గర్భవతి అయితే అది ఒకప్పుడు ఆమె కెరీర్కు దాదాపు ఫుల్ స్టాప్ లాంటిదే కదా. మరి ఈ ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961 ఆ పరిస్థితిని ఎలా మార్చింది? మాతృత్వమనేది ఒక మహిళకు మాత్రమే పరిమితమైన జీవసంబంధమైన బాధ్యత. ఆ సమయంలో ఆమెకు ఆర్థిక నష్టం జరగకూడదు, ఆమె ఉపాధికి ముప్పు రాకూడదు అనేదే ఈ చట్టం యొక్క మూలతత్వం. అంటే 1961లోనే దీని గురించి ఆలోచించారన్నమాట. అవును, ఒకప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే ఉద్యోగాలు వదిలేయాల్సి వచ్చేది. ఈ చట్టం రావడం ఒక ముందడుగు. కానీ 2017లో సెక్షన్ 5కి చేసిన సవరణలు మాత్రం భారతదేశాన్ని ఈ విషయంలో ప్రపంచ దేశాల సరసన సగర్వంగా నిలబెట్టాయి. ఆ 2017 సవరణల్లో అంత గొప్ప మార్పేం జరిగింది? అంతకుముందు కేవలం 12 వారాలుగా ఉన్న వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ఏకంగా 26 వారాలకు పెంచారు. వెయిట్ 26 వారాలా? అంటే దాదాపు 6 నెలలు. తల్లి తన ఆరోగ్యాన్ని, బిడ్డ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 8 వారాల సెలవును డెలివరీకి ముందు, మిగతా 18 వారాలను డెలివరీ తర్వాత వాడుకోవచ్చు. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ 6 నెలల పాటు పూర్తి జీతంతో సెలవు అంటే ఒక సంస్థకు అది ఆర్థికంగా భారమే కదా. నాకు సందేహం, ఇది కేవలం పర్మనెంట్ ఉద్యోగులకేనా? అంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్లకేనా? లేదండి, ఈ చట్టం ఏ ఒక్క మహిళా కార్మికురాలిని వదిలిపెట్టలేదు. సెక్షన్ 4లో అర్హత నియమాలను చాలా విశాలంగా నిర్వచించారు. అంటే కాంట్రాక్ట్ లేదా క్యాజువల్ వర్కర్లకు కూడా వర్తిస్తుందా? ఖచ్చితంగా. ఏ మహిళ అయినా ఆ సంస్థలో డెలివరీ తేదీకి ముందున్న 12 నెలల కాలంలో కనీసం 80 రోజులు పనిచేసి ఉంటే చాలు. ఆమె పర్మనెంట్ అయినా, కాంట్రాక్ట్ వర్కర్ అయినా ఆ 80 రోజుల నిబంధన దాటితే 26 వారాల లీవ్ ఇవ్వాల్సిందే. అంటే ఇది కేవలం ఒక సెలవు కాదు, మహిళలు శ్రామిక వర్గంలో సమానంగా కొనసాగేలా చేసే ఒక బలమైన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. మరి కేవలం లీవ్స్ మాత్రమేనా? ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మెడికల్ బోనస్ కింద 3,500 రూపాయలు చెల్లించాలి. అలాగే 6 నెలల తర్వాత తిరిగి ఆఫీస్కి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల్ని వదిలి వెళ్లడం పెద్ద సవాలు కదా. అవును, చాలా మంది తల్లులు ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే. అందుకే 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థల్లో తప్పనిసరిగా క్రెష్ అంటే పిల్లల సంరక్షణా కేంద్రం ఏర్పాటు చెయ్యాలి. పనివేళల్లో రోజుకు 4 సార్లు పిల్లలను చూసుకోవడానికి విరామమివ్వాలి. ఆ బ్రేక్స్కి జీతం కట్ చేస్తారా? లేదు, కట్ చేయడానికి వీలులేదు. ఇది చాలా ఆదర్శంగా ఉంది, కానీ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. 6 నెలలు జీతమిస్తూ కూర్చోబెట్టాలి, పైగా క్రష్లు మెయింటైన్ చేయాలి. దీనికంటే ఆ మహిళ గర్భవతి అని తెలియగానే ఏదో ఒక సాకు చూపి ఉద్యోగం నుంచి తీసేస్తే పీడా పోతుంది కదా అని ఏ బాసైనా అనుకుంటే చట్టం ఆ లొసుగును ఎలా అడ్డుకుంటుంది? సరిగ్గా ఈ దురాలోచనను అడ్డుకోవడానికే సెక్షన్ 12లో కఠినమైన రక్షణ కల్పించారు. ఒక మహిళ ప్రసూతి సెలవుల్లో ఉన్నప్పుడు ఆమెను ఉద్యోగం నుండి తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. దీనిమీద ఏమైనా కోర్టు తీర్పులున్నాయా మన సోర్సెస్లో? ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వర్సెస్ అనిల్ కుమార్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మాతృత్వం అనేది ప్రతి శ్రామిక మహిళకున్న చట్టబద్ధమైన హక్కు అని, ప్రెగ్నెన్సీ టైంలో ఉద్యోగం నుండి తొలగించడం వివక్షాపూరితమని తేల్చి చెప్పింది. అవును, ఈ పత్రాల్లో ఇంకో ఫేమస్ కేసుంది, ఎయిర్ ఇండియా వర్సెస్ నర్గిష్ మిర్జా. అది ఎందుకంత పాపులర్ అయింది? అది 1981 నాటి చారిత్రాత్మక తీర్పండి.
అప్పట్లో ఎయిర్ ఇండియాలో ఒక క్రూరమైన నిబంధన ఉండేది. ఎయిర్ హోస్టెస్లు ఉద్యోగంలో చేరిన మొదటి 4 ఏళ్లలో గర్భవతులు కాకూడదు, ఒకవేళ అయితే వెంటనే ఫైర్ చేస్తారు. వాట్? ఇది చాలా దారుణం కదా. అవును, నర్ఘీష్ మీర్జా దీనిని సవాలు చేశారు. అప్పుడు సుప్రీంకోర్ట్ ఇది ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు మరియు ఆర్టికల్ 21 జీవించే హక్కులకు విరుద్ధమని తేల్చింది. మాతృత్వ ప్రయోజనాలను ఒక ప్రాథమిక హక్కుగా పరిగణించి ఆ నిబంధనను రద్దు చేసింది. అద్భుతం. మహిళల కెరీర్కు గర్భమనేది ఒక అవరోధం కాకూడదు అని కోర్టులు బలంగా నిలబడ్డాయన్నమాట. సరే, భవిష్యత్తు కోసం పొదుపు గురించి ఈపీఎఫ్ చూసుకుంటే కుటుంబం కోసం ప్రసూతి చట్టం అండగా నిలిచింది. ఇప్పుడు ఒక ఉద్యోగి జీవితంలో 3వ దశ గురించి మాట్లాడుకుందాం. అంటే రిటైర్మెంట్ లేదా సుదీర్ఘ సేవల గురించా? అవును. ఒక వ్యక్తి తన యవ్వనాన్ని, శ్రమను ఒకే సంస్థ కోసం ధారపోశాడనుకుందాం. వేరే అవకాశాలు వచ్చినా ఆ సంస్థనే నమ్ముకున్నాడు. అప్పుడు ఆ యజమాని ఆ ఉద్యోగి లాయల్టీకి ఏమివ్వాలి? ఆ కృతజ్ఞతే ఈ గ్రాట్యుయిటీ కదా. ఈ గ్రాట్యుయిటీ చెల్లింపు చట్టం 1972 గురించి వివరిస్తారా? ఇది ఎవరికి వర్తిస్తుంది? గ్రాట్యుటీ అనే పదం గ్రాట్యుటస్ అనే పదం నుంచి వచ్చింది. అంటే ఉచితంగా లేదా కృతజ్ఞతగా ఇచ్చేది అని అర్థం. ఒకప్పుడు ఇది యజమాని దయమీద ఆధారపడి ఉండేది. ఇస్తే ఇచ్చేవాడు, లేకపోతే లేదు. కాని ఇప్పుడు అలా కాదు గదా. కాదు. 1972 చట్టంతో దీన్ని చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది పనిచేసే ఏ సంస్థకైనా, ఫ్యాక్టరీ అయినా, షాప్ అయినా ఇది వర్తిస్తుంది. ఈ గ్రాట్యుటీ రావాలి అంటే ఖచ్చితంగా 5 ఏళ్లు ఒకే కంపెనీలో పని చెయ్యాలి అని విన్నాను. ఎందుకు ఈ 5 ఏళ్ల రూల్ పెట్టారు? దీని లాజిక్ ఏంటి? మంచి ప్రశ్న. చట్టం ప్రకారం 5 ఏళ్లు కంటిన్యూస్ సర్వీస్ ఉంటేనే గ్రాట్యుటీకి అర్హులు. దీని లాజిక్ ఏంటంటే సంస్థలో వలసలను అంటే అట్రిషన్ను తగ్గించడం, నైపుణ్యమున్న కార్మికులను అట్టిపెట్టుకోవడం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు ఒక ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. ఆ ఒకవేళ ఎవరైనా ఒక సంస్థలో 4 సంవత్సరాల 11 నెలలు కష్టపడి పనిచేసి వేరే సిటీకి మారాల్సి రావడమో లేక అనారోగ్యం వల్లనో రిజైన్ చేస్తే ఆ ఒక్క నెల తక్కువైనందుకు ఆ గ్రాట్యుటీ ₹1 కూడా రాదా? ఇది చాలా అన్యాయం కదా. ఇది చాలామంది ఫేస్ చేసే అతిపెద్ద ప్రాబ్లం అండి. 4 ఏళ్ల 11 నెలలు పనిచేసినా రూపాయి రాదు. కానీ న్యాయపరంగా చూస్తే చట్టంలో ఈ నిబంధన అత్యంత కఠినంగా ఉంది. అంటే ఎట్టి పరిస్థితులను 5 ఏళ్లు నిండాల్సిందేనా? అవును. కేవలం మరణం సంభవించినా లేదా ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం వచ్చినా మాత్రమే ఈ 5 ఏళ్ల రూల్ నుండి మినహాయింపుంటుంది. అప్పుడు ఎన్ని నెలలు పనిచేసినా వస్తుంది. కానీ మామూలు రెసిగ్నేషన్కి ఖచ్చితంగా 5 ఏళ్లు నిండాలి. ఓకే, అందుకే చాలామంది తమ 5 ఏళ్ల క్యాలెండర్ను జాగ్రత్తగా లెక్కేసుకుంటారన్నమాట. సరే, 5 ఏళ్లు పూర్తయింది అనుకుందాం. అప్పుడు నాకు ఎంత డబ్బు వస్తుందో నేను ఎలా లెక్కించుకోవాలి? ఏమైనా ఫార్ములా ఉందా? ఉంది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. గ్రాట్యుటీ ఫార్ములా ఏంటంటే 15/26 ఇంటూ చివరిగా తీసుకున్న బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ పనిచేసిన సంవత్సరాలు. 15/26? ఒకసారి మళ్ళీ చెప్పండి. నెలకు 30 రోజులే కదా. మరి ఈ 26 రోజుల లెక్కేంటి? ఇదెలా సాధ్యం? ఎక్కువగా వస్తుంది కదా. కానీ ఒక నెలలో 4 ఆదివారాలుంటాయి. కార్మికుడు వాస్తవానికి పనిచేసేది 26 రోజులే కదా. అబ్బా, పాయింటే. అందుకే నెలను 26 రోజులుగానే పరిగణించి లెక్కించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీనివల్ల కార్మికుడికి వచ్చే గ్రాట్యుటీ మొత్తం చాలా పెరుగుతుంది. ఇది శ్రామికులకు దక్కిన భారీ విజయం. వావ్, అసలు ఆ లెక్క వెనుక ఇంత లాజిక్ ఉందన్నమాట. మాక్సిమం ఎంతవరకు రావచ్చు ఈ గ్రాట్యుటీ? 2018 సవరణ తర్వాత గరిష్ట పరిమితిని 20 లక్షల రూపాయలకు పెంచారు. దీనికి ట్యాక్స్ కూడా పడదు. సూపర్. మరి ఒకవేళ నేను రిజైన్ చేశాక ఆ బాస్ నాకు డబ్బులివ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటే పరిస్థితి ఏంటి? ఎందుకంటే చాలామందికి జరుగుతుంది కదా. సెక్షన్ 7 దీనికి స్పష్టమైన సమాధానం ఇస్తుంది. చెల్లించాల్సిన తేదీ నుండి 30 రోజులలోపు ఇచ్చేయాలి. లేకపోతే ఒకవేళ జాప్యం జరిగితే ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ రిటైర్డ్ ఎల్ఐసి ఎంప్లాయీస్ అసోసియేషన్ కేసులో కోర్టులు గట్టిగా చెప్పాయి. గ్రాట్యుట్యూడ్ అనేది భిక్ష కాదు, హక్కు. లేటైతే వడ్డీతో సహా కట్టాల్సిందే. ఇవ్వకపోవడం అనేది శిక్షార్హమైన నేరం. పత్రాలలో బ్రోకెన్ పీరియడ్స్ గురించి ఒక కేసుంది కదా. ఒకసారి ఆ ట్రిక్ ఏంటో వివరిస్తారా? అదొక మోసమండి. కొంతమంది యజమానులు 5 ఏళ్ల కంటిన్యూస్ సర్వీస్ అనే రూల్ను వాడుకుని ఉద్యోగుల చేత కొంతకాలం పనిచేయించుకుని మధ్యలో కొన్ని రోజులు తీసేసి మళ్లీ పనిలోకి తీసుకుంటారు. ఓహో,
అంటే 5 ఏళ్లు బ్రేక్ లేకుండా రానివ్వరనమాట. అవును. తీరా 5 ఏళ్లయ్యాక వీడు కంటిన్యూస్గా చెయ్యలేదు అంటారు. కానీ కోర్టులు ఈ లొసుగులను అంగీకరించలేదు. వాస్తవంగా ఆ వ్యక్తి ఆ సంస్థపైనే ఆధారపడి పనిచేస్తుంటే దాన్ని నిరంతర సేవగానే పరిగణించాలని తీర్పిచ్చాయి. నిజంగా ఈ కేసులన్నీ వింటుంటే చట్టం ఎంత గొప్పగా ఒక సామాన్యుడికి అండగా నిలబడిందో అర్థమవుతోంది కదా. ఒకసారి మనం ఇవాల్టి చర్చను సింహావలోకనం చేసుకుంటే, ఉమ్, ఈపీఎఫ్ ద్వారా వృద్ధాప్యానికి ఒక ఫోర్స్డ్ సేవింగ్స్ వ్యవస్థను చూశాం. ప్రసూతి చట్టం ద్వారా మహిళల కెరీర్కు రక్షణ చూశాం. చివరగా గ్రాట్యుటీ చట్టం ద్వారా లాయల్టీకి దక్కే బహుమతి గురించి మాట్లాడుకున్నాం. కరెక్ట్. ఇవి కేవలం చట్టాలు కావు, సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రతి శ్రామికుడికి గౌరవాన్ని ఇచ్చే ఆయుధాలు. కరెక్ట్గా చెప్పారు. అయితే ముగించే ముందు ఈ చర్చ నన్ను ఒక కొత్త ఆలోచన వైపు నడిపిస్తోందండి. మూలపత్రాలలో ఒకచోట ఆధునిక కార్మిక చట్టాలైన సామాజిక భద్రతా కోడ్ 2020 గురించి ప్రస్తావన ఉంది. అవును, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. మనమిందాక మాట్లాడుకున్న చట్టాలన్నీ ఫ్యాక్టరీలు, పర్మనెంట్ ఉద్యోగుల చుట్టూ తిరిగాయి. కాని ఇప్పుడు ప్రపంచం మారుతోంది. గిగ్ ఎకానమీ విపరీతంగా పెరిగిపోయింది గదా. నిజమే. ఒకప్పుడు యజమాని ఎవరు, ఉద్యోగి ఎవరు అనేది క్లియర్గా తెలిసేది. కాని ఇప్పుడు ఒక మొబైల్ యాప్ మనకు పని చెబుతోంది. జొమాటో డెలివరీ వాళ్ళు, ఊబో డ్రైవర్లు, వీళ్లందరికీ బాస్ ఎవరు? వీళ్ళ ఉద్యోగులా లేక భాగస్వాములా? సరిగ్గా అదే నా ప్రశ్న. సాంప్రదాయికమైన యజమాని ఉద్యోగి సంబంధం మాయమైపోయి అల్గారిథం బాస్గా ఉన్న ఈ రోజుల్లో ఈ లక్షలాది మంది గిగ్ వర్కర్లకు ఈ భద్రతా వలయం ఎలా చేరుతుంది? ఆన్లైన్ యాప్లు తమ డెలివరీ మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులిస్తాయా? అదే నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఏళ్ల తరబడి డెలివరీలు చేసిన వారికి ఆ యాప్ యజమానులు గ్రాట్యుటీ చెల్లిస్తారా? వృద్ధాప్యంలో వాళ్ల పరిస్థితేంటి? పాత చట్టాల స్థానంలో వస్తున్న ఈ కొత్త లేబర్ కోడ్లు ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటాయి అన్న ఈ అతిపెద్ద సామాజిక ప్రశ్నను రేపటి తరం విధాన నిర్ణేతలు ఆలోచించాల్సిన విషయంగా వదిలిపెడుతున్నాం. అవును. సమాజం ఎంత ఆధునికమైనా ఆ తాడుమీద నడిచే విన్యాసకుడికి కింద నెట్టు ఎంత ముఖ్యమో శ్రామికుడికి ఈ చట్టపరమైన రక్షణ కూడా అంతే ముఖ్యం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.